నమస్తే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా జగన్ గారు గెలిస్తే బాగుంటుంది, చంద్రబాబు గారు వాళ్ళు? జగన్ గారు గెలిస్తే బాగుంటుందండి. ఎందుకండి? ఎందుకంటే పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి. ఆహ్, ప్రతి కుటుంబం కూడా ఎంతో లబ్ధి పొందింది. అదే చంద్రబాబు నాయుడు వస్తే పేద ప్రజలకి లబ్ధి అనేది చేకూరదు. అందువల్ల జగన్ గవర్నమెంట్ రావాలి. ఓకే, 5 ఏళ్ళలో మీకేం పథకాలు వచ్చాయండి? మాకైతే వైఎస్ఆర్ చేదోడు వచ్చింది. మా అమ్మగారికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక వచ్చింది. వైఎస్ఆర్ రైతు భరోసా వచ్చింది. మా కుటుంబం నుంచి అయితే చాలా లబ్ధి పొందాం. ఇప్పుడు చంద్రబాబు గెలిస్తే స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది కదా, తీసేస్తామని చెప్పేసి అంటున్నారు, కరెక్టే అంటారు అది? చంద్రబాబు గెలిస్తే ముఖ్యంగా పేద ప్రజలే నష్టపోతారు. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలు పేద పిల్లలే చదువుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు రాకూడదు. మళ్ళీ జగన్ గవర్నమెంట్ వస్తే పిల్లలకి అయితే చాలా మంచి జరుగుతుంది. ఓకే, మొన్న పథకాలు ఆపిచ్చేసారు కదా, ఆ పథకాలు మళ్ళీ ఇవ్వచ్చు అని కోర్టు తీర్పిచ్చింది, ఎలా అనిపిస్తుంది? అదైతే మట్టుకి చాలా శుభపరిణామం. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా సరే కోర్టు మంచి తీర్పు ఇచ్చింది. అదైతే మట్టుకి చాలా హర్షించదగ్గ విషయం. ఓకే, సో మరి మీ సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఎలా ఉంది? సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ చాలా ప్రజలకైతే బాగా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల అనుభవం ఉన్నా సరే మళ్ళీ నేను కూడా అవే తీసుకొస్తాను అనడం అది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. సో ఇంకొకటి, ఊర్లో సచివాలయాలు అండ్ అలాగే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు, ఏదైనా హెల్త్ సెంటర్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు, స్కూల్స్ బాగా డెవలప్ అయ్యాయి అని అంటున్నారు, నిజంగా ఇవన్నీ జరిగాయండి? 100% అయితే మాత్రం జరిగాయండి. అది ఓన్లీ ఒక జగన్ ప్రభుత్వంతో సాధ్యం. మిగతా వాళ్ళు వచ్చినా ఎన్నో చెప్తున్నారు కానీ అది చేయలేనివి. ఎవరైనా చేసేవే చెప్తారు. చంద్రబాబు నాయుడు అయితే చేయలేనివి కూడా అబద్ధాల హామీలు చెప్తున్నారు. మరి ముగ్గురు కలిసి వస్తున్నారు, జగన్ మాత్రం సింగిల్గా వస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది? ఎంతమంది వచ్చినా సరే జగన్ అనేవాడు ప్రజల గుండెల్లో ఉన్నాడు కాబట్టి జగన్ గవర్నమెంటే కన్ఫామ్గా వస్తుంది.